శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 59 సర్గలు పూర్తి చేసి 59వ సర్గ తర్వాత ఉన్న ప్రక్షిప్త సర్గల్లో కూడా 2 సర్గలు పూర్తి చేశాము. 3వ సర్గలో ఉన్నాం. 3వ సర్గలో కూడా 40 శ్లోకాలు చెప్పుకున్నాం. ఆ 41 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. जौ सचंद्रार्क नक्षत्र सपर्वत महावना सलिरान्नव संपूर्णं त्रैलोक्యం సచరాచరం. ఏ కథలో ఉన్నావు చెప్పండి, రామాయణంలో చెప్పాలి. ప్రభావతి, ఏ కథలో ఉన్నావు? చంద్ర సూర్య నక్షత్ర పర్వత మహారణ్యాలతో కూడిన ఆకాశము, స్థావర జంగమాలతో కూడిన ముల్లోకాలు కూడా సముద్రోదకంతో నిండిపోయాయి. ఏం చెప్తున్నాడు రాముడు? కథ చెప్తున్నాడు కదా. ఏకయేవ తదాఖ్యాసీత్ సుప్తో మేరు రివారవ సుప్తో మేరు రివాపరః పురాభూ సహలక్ష్మా చ విష్ణోర్ జఠరమాభిషత్. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక్కడిగా అయిపోయి 2వ మేరు పర్వతంలాగా నిద్రపోతూ ఉన్నది. పూర్వం భూమి లక్ష్మితో కలిసి విష్ణు జఠరంలో ప్రవేశించింది. తాం నిగృహ్య మహాతేజ ప్రవిశ్య సలీలార్ణవం సుష్వాప దేవో భూతాత్మా బహూన్ వర్ష గణానపి. సకల భూతస్వరూపుడైన విష్ణు ఆమెను గ్రహించి సముద్రోదకంలో ప్రవేశించి అనేక సంవత్సరాల పాటు సముద్రంలోనే నిద్రపోయాడు. విష్ణు సుప్తే తదా బ్రహ్మ వివేశ జఠరం తతః అరుద్ధ శ్రోతంతు తం జ్ఞాత్వా మహాయోగి సమావిశత్. అలా విష్ణువు నిద్రించి ఉండగా బ్రహ్మదేవుడు అతని జఠరంలో ప్రవేశించాడు. ఆ విష్ణువు జలప్రవాహాన్ని నిరోధించినట్లు చూచి మహాయోగి అయిన బ్రహ్మదేవుడు అతని యొక్క జఠరంలో ప్రవేశించాడు. నాభ్యాం విష్ణు సముత్పన్నే పద్మే హిమ విభూషిత సతు నిర్గమ వై బ్రహ్మ యోగి భూత్వా మహాప్రభు. ఆ విష్ణువు యొక్క నాభి నుండి పద్మం పుట్టింది. దాని నుండి బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు. జఠరంలో నుంచి బయటకు వచ్చి యోగిగా మారి ఆలోచించాడు. సృక్షు పృథివీం వాయుం పర్వతాన్ సమహీరుహాన్ తదంతరే ప్రజా సర్వా సమనుష్య సరీ నృప జరాయుజాండజా సర్వా ససజ్జ మహాతపా. ఆ బ్రహ్మదేవుడు భూమిని, వాయువుని, పర్వతాల్ని, వృక్షాల్ని సృష్టించదలచిన వాడై తర్వాత మనుషుల్ని, సర్పాల్ని, జరాయుజాలని, అండజాలని సృష్టించారు. సృష్టి 4 రకాలంటారు. జరాయుజాలు, అండజాలు, ఉద్భిజాలు, తర్వాత స్వేదజాలు. స్వేదం అంటే ఏంటి? చెమట. చెమట నుంచి పుట్టేవి, విత్తనాల నుంచి పుట్టేవి ఉద్భిజాలు. జరాయుజాలు అంటే అండంలోంచి పుట్టేవి, మనుషులు, పశువులు. ఇంకోటి ఏం చెప్పారు? అండజాలు. అండజవాకుని కొనియాడరే. అండజం అంటే
గుడ్డు నుండి పుట్టాడు. ఎవరు? అండజ వాహనుడు. అండజ వాహనుడు, అండజాన్ని వాహనంగా చేసుకున్నవాడు ఎవరు? పెద్దగా చెప్పు వినాలి నేను. గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నవాడు. అండజుడు అంటే గరుత్మంతుడు, అండజన్ నుంచి పుట్టినవాడని. ఎవరైనా విష్ణుమూర్తి. అట్లా ఇలా సృష్టి కొనసాగుతుంది. బ్రహ్మ చేశాడు సృష్టిని. తత్ర శ్రోత్రములోత్పన్న కైటపోద్రాస దానవతో మహావీర్యో ఘోరరూప దురాసో దృష్ట్వా ప్రజాపతిని తత్ర క్రోధాభిష్ట బభూవతు. అక్కడ చెవి యొక్క గులిమి నుండి కైటపుడు మధువు పుట్టారు. మహావీర్యవంతులు, ఘోర రూపం కలవాళ్ళు, ఎదిరింప శక్యం కాని వాళ్ళు అయిన ఆ దానవులు అక్కడ బ్రహ్మదేవుడిని చూచి కోపావేశాన్ని పొందారు. ఆ విష్ణుమూర్తి యొక్క చెవిలోంచి పుట్టారట వాళ్ళు, గులిమిలోంచి. చెవిలో గుబిలి ఉంటామే, గుబిలిలోంచి పుట్టారట వీళ్ళు మధుకైటపులు ఇద్దరు కూడా. బ్రహ్మదేవుడిని చూచి కోప్పడ్డారట వాళ్ళు. వేగేన మహతా తత్ర స్వయంభువమధావతం దృష్ట్వా స్వయంభువా ముక్తో రావో వైవికృతస్తదా. వాళ్ళిద్దరు కూడా గొప్ప వేగంతో భూమి మీదకి రాగా అతడు వికృతంగా అరిచాడు పెద్దగా. తేన శబ్దేన సంప్రాప్తో హరో వై హరిణా సహ అధచక్ర ప్రహారేణ సూజితో మధుకైటభౌ. ఆ శబ్దం వినగానే శివుడు అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత విష్ణువు కూడా వచ్చాడు. ఆ మధుకైటభులు ఇద్దరిని కూడా చంపేశాడు. మేధసా ప్లావిత సర్వా పృథివీచ సమంతత భూయో విశ్వంచాతేన హరిణ లోకధారిణ. వాళ్ళ కొవ్వుతో భూమి అంతా కూడా నిండిపోయింది. అంటే అంత పెద్ద శరీరాలు గల వాళ్ళు అనమాట. అప్పుడు లోకాలను పోషించే విష్ణువు ఆ భూమిని మళ్ళా పరిశోధించాడు. శుద్ధాంబై మేదిని ఇంతాంతో వృక్షై సర్వైరపూరయా ఓషధ్య సర్వసస్యాన్ని నిష్పద్యంత పృథిగ్విధ. పరిశుద్ధమైన ఆ భూమిని అన్ని వృక్షాలతో నింపాడు. అనేక విధాలైన ఓషధులు, సమస్త సస్యాలు కూడా మొలిచాయి. మేధో గంధాదు ధరణి మేదిని చభిసంగీత తస్మాన్న గృద్రస్య గృహం ఉలూకస్యేతి మేమతి. కొవ్వు వాసన చేత భూమికి మేదిని అనే పేరు వచ్చింది. అందుకోసం ఇల్లు గద్దది కూడా కాదు, గుడ్ల భూపతి కూడా కాదు అని నా అభిప్రాయం అని రాముడు చెప్పాడు. ఇక్కడ ఆపుతాం మనం. ఇంకా చాలా పెద్ద అధ్యాయం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.